వరకు నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేయబట్టి 15 సంవత్సరాలు అవుతుంది. ఈ వచ్చిన 19 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పబ్లిక్లో చాలా ఉత్సాహం వచ్చింది. ఇంకోటి ప్రభుత్వం కూడా చాలా మంచి పనులు చేస్తుంది. పిల్లలు చదువుకోవడానికి ఐటీఐ కానీ ఇంకోటి తన సొంత డబ్బులతోటి మా జడ్చల నియోజకవర్గం మొత్తం కూడా స్కూల్ షూ పంపిణీ మళ్ళీ కూడా ఇప్పుడు టైం వచ్చింది. ఇప్పుడు స్కూల్ ఓపెన్ అయింది. పోరాటాల గడ్డ మీద ఉద్యమ పొలికేక జడ్చర్ల పల్లెలకు వెలుగే నీరాక తెలంగాణ ఇచ్చినట్టు సర్పంచ్కు నిలబడే అవకాశం బీసీ రిజర్వేషన్ వస్తే మాత్రం 100% నిలబడతా. వాళ్ళు ఏమంటారు, బీఆర్ఎస్ నాయకులు ఏమంటారు అంటే వాళ్ళ కార్యకర్తలకి ఇచ్చుకుంటారు, వాళ్ళ ఇంట తిరిగేటోళ్ళకి ఇచ్చుకుంటారు అనే ఒక వాదన అయితే ఉందన్న. మీరు దాన్ని ఎట్లా? ఒక సీఎం అంటేనా మా మహబూబ్నగర్ డిస్టిక్ వచ్చింది కాబట్టి మాకు చాలా గర్వంగా ఉంది. నమస్తే. ప్రస్తుతం మనం జడ్చర్ల నియోజకవర్గం చౌడూరు గ్రామంలో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే చౌడూరు గ్రామం అధ్యక్షులు ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే అనేక సంక్షేమ కార్యక్రమాలు అయితే అమలు చేస్తుంది. అలాగే ప్రత్యేకంగా జడ్చర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే అనుదిరెడ్డి గారు కూడా చాలా సంక్షేమ కార్యక్రమాలు అయితే అమలు చేస్తున్నారు ప్రజల కోసం. ఇంకో కొన్ని ట్రిపుల్ తీసుకురావడానికి కానీ ఇంకా కొన్ని స్కూల్ పిల్లలకు కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేయడం కూడా జరుగుతుంది. అలాగే ట్రిపుల్ తీసుకురావడానికి ఈ జడ్చర్ల ఎమ్మెల్యే పాత్ర చాలా చురుకైన పాత్ర ఉంది. ఇంకా అలాగే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. అలాగే లోకల్ బాడీ ఎలక్షన్లు అయితే రాబోతున్నాయి. ఇక్కడ చౌడూరు విలేజ్ అధ్యక్షులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇంకా సంక్షేమ కార్యక్రమాలు ఎట్లా అమలవుతున్నాయి, ఊళ్ళో ప్రజల స్పందన ఎలా ఉంది అనేది. నమస్తేనా. ఇప్పుడైతే మీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఒక 19 నెలలు కావస్తుంది, అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంది. ప్రజలు ఏమంటున్నారు? మీరు అయితే ఊళ్ళో తిరుగుతుంటారు కదా, ఏమంటున్నారు ప్రజలు? ఇప్పటి వరకు నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేయబట్టి 15 సంవత్సరాలు అవుతుంది. ఈ వచ్చిన 19 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పబ్లిక్లో చాలా ఉత్సాహం వచ్చింది. ఇంకోటి ప్రభుత్వం కూడా చాలా మంచి పనులు చేస్తారు. ఇప్పుడు సన్న బియ్యం పంపిణీ కానీ, కరెంట్ బిల్లు విద్యుత్ ఫ్రీ కానీ, సిలిండర్ సబ్సిడీ కానీ, మరియు ఇంకో రైతు బంధు కానీ, రుణమాఫీ కానీ, ఇంకోటి మా ఎమ్మెల్యే సాబ్ కూడా ప్రభుత్వంతో పాటు చాలా మా జడ్చర్ల నియోజకవర్గానికి చాలా మంచి పనులు చేస్తున్నాడు. మొన్న రీసెంట్గా ఐటీఐ అక్కడ కంపెనీ వద్దని చెప్పి పిల్లలు చదువుకోవడానికి ఐటీఐ కానీ, ఇంకోటి తన సొంత డబ్బులతోటి మా జడ్చర్ల నియోజకవర్గం మొత్తం కూడా స్కూల్ షూ పంపిణీ మళ్ళీ కూడా ఇప్పుడు టైం వచ్చింది. ఇప్పుడు స్కూల్ ఓపెన్ అయినాయి. షూ పంపిణీ కానీ ఏది కానీ కూడా మా సార్ విషయంలో మాత్రం 100% మంచిగా ఉంది. మాకు జడ్చర్ల విషయంలో మేము కూడా పార్టీకి చాలా రోజుల నుంచి కష్టపడుతున్నాం. ఇప్పటివరకు మాకు రిజర్వేషన్ లేకపోకున్నాము. ఈసారి బీసీ రిజర్వేషన్ల ఛాన్స్ వస్తే మాత్రం నేను 2 సార్లు విలేజ్ ప్రెసిడెంట్ చేసిన, 2 సార్లు వార్డు మెంబర్ చేసిన, 2 సార్లు స్కూల్ చైర్మన్ కూడా చేసిన. కాబట్టి ఈసారి సర్పంచ్కు నిలబడే అవకాశం బీసీ రిజర్వేషన్ వస్తే మాత్రం 100% నిలబడతా. ఊళ్ళో కూడా పబ్లిక్ కూడా చాలా మంచి పనులు చేస్తున్నాము. వాళ్ళు కూడా మా ప్రభుత్వానికి మంచి సహకారం ఉంది. మాకు కూడా మంచి విధాలుగా అన్ని విధాలుగా సపోర్ట్ ఉంది. దీని విషయంలో మాత్రం ప్రభుత్వం మంచి పని చేస్తుంది. అన్న, ఇప్పుడు మీరు మీ ఊళ్ళో ఏమైనా సమస్యలు, ప్రధానంగా ఏమైనా సమస్యలు ఉంటాయి కదా, ఆ సమస్యలు ఎంతవరకు మీరు ఎలక్షన్లో మీ గ్రామ అధ్యక్షుడిగా మీరు హామీ ఇచ్చింటారు, ఏమన్నా కొంత ఎంతవరకు నెరవేర్చారు ఇప్పటి వరకు? కనీసం ఒక 10 సంవత్సరాల్లో నెరవేరిన పనులు కూడా మా ఊరి విషయంలో కూడా ఎలాంటి పనులు ఉన్నా కూడా మేము ఇప్పుడు విలేజ్ ప్రెసిడెంట్గా ఉండి సర్పంచ్ లాగానే ఏమున్నా కూడా మా ఎమ్మెల్యే సాబ్కు ఫోన్ చేసి, సార్ ఈ పనులు ఉన్నాయి, ఈ కథ ఉన్నాయంటే మా దగ్గర ఇప్పటి వరకు సీసీ రోడ్లు లేకుండే ప్రతి గల్లీకి కానీ సీసీ రోడ్లు వేయించినాము. గుళ్ళు కానీ మరియు మన అండర్లైన్ పైప్ లైన్ కానీ మా సార్ తోటి మేము అడగడము, ఆయన ఇవ్వడము. ప్రత్యేకంగా మాత్రం పనులు మాత్రం యథావిధిగా అయిపోయినాయి. ఇప్పటికీ ఎలాంటి పనులు ఆగలేవు కాబట్టి మాకు పబ్లిక్ సహకారం కూడా మంచిగా ఉంది. ప్రభుత్వం మంచిగా ఉంది, మంచి పనులు చేస్తున్నాయని మాకు కూడా అన్ని విధాలుగా సపోర్ట్ ఉన్నారు. ముందుకు వచ్చారు పబ్లిక్ ముందుకు వచ్చి మీరు ఉండాలని చెప్పి నాకు అడుగుతారు కాబట్టి నేను కూడా సర్పంచ్కి 100% నిలబడతా. ఈసారి ప్రభుత్వం పైన మాకు ప్రభుత్వం ఉంది కాబట్టి కూడా మేము గెలవగలుగుతామని నాకు ఓపిక ఉంది. ఇంకొకటి, మీ ప్రభుత్వము ఒక హామీ ఇచ్చిందన్న, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తాను మేనిఫెస్టోలో పెట్టారు. ఇప్పుడు మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపింది. అది ఎట్లా చూస్తారు మీరు ఒక బీసీ పీటీగా? ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నాం మేము. మా దగ్గర ఎస్సీ ఎస్టీలకు వచ్చింది, ఒకసారి జనరల్ వస్తే ఓసీలు తీసుకున్నారు. కాబట్టి బీసీలకు ఇంతవరకు రిజర్వేషన్ రాలే. ఈసారి వస్తే 100% రేవంత్ రెడ్డి సార్ సీఎం మంచి పనులు. ఈ రిజర్వేషన్ విషయంలో మాకు కూడా కొంచెం బీసీలకు వెళ్ళిపోయిందని నా ఒక మనవి. మంచిగా ఉంది. ఈసారి వస్తే కూడా మేము కూడా కొంచెం ముందుకు వస్తామని మా ఆలోచన. ఇంకొకటి, మీ ఎమ్మెల్యే కొన్ని సంక్షేమ కార్యక్రమాలు అయితే అందరు ఎమ్మెల్యేల కన్నా కొద్దిగా ముందుకు దూసుకెళ్తున్నాడు. ఆ విషయాన్ని మీరు ఎట్లా చూస్తారు? మా సార్కు మేము అడగడమే అది. మేము ఎప్పుడు అడిగినా కూడా
ఇప్పటి వరకు మాకు ట్రాన్స్ఫారాలు కానీ లేదు వేరే వేరే కానీ కొన్ని హాస్టల్ కానీ కొన్ని రోడ్లు కానీ ఏది అడిగినా కూడా మేము అడగడమే ఆయనకు తక్కువ. అడిగినామంటే ఎంబడ వారం రోజుల్లో మాకు ఏది అడిగినా మాకు విలేజ్లో మాత్రం పనులు మాత్రం మేధావిధిగా వచ్చేస్తున్నాయి. ఇంకొకటి మీ ఎమ్మెల్యే కార్యకర్తలకు ఏమైనా ఆపద వచ్చినా కానీ ప్రజలకు ఏమైనా ఆపద వచ్చినా కానీ ఎట్లా స్పందిస్తారు మీరు ఫోన్ చేస్తే? 100%. ఏ నైట్ ఏ 12 గంటలకు ఫోన్ చేసినా ఫోన్ మీద సహకరిస్తాడు. ఏమైనా ఉంటే కూడా మీరు ఉదయం ఇంటికి రండి, కలిసి మాట్లాడి మాకు ఏ పనులు ఉన్నా కూడా ఫోన్ల మీదనే అయిపోతాయి. ఇంకొకటి ఇప్పుడు మీరు కొన్ని మేనిఫెస్టోలో పెట్టినటువంటి 6 గ్యారెంటీలు కాకుండా ఇంకో కొన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేస్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే మొన్న రేషన్ కార్డులో కార్యక్రమం కూడా ప్రారంభించారు. ఇంకోటి సన్న బియ్యం కానీ ఇలాంటి కార్యక్రమాలు అమలు అవుతున్నాయి. ఊళ్ళో ఎట్లా ఉంది అనే సిచ్యువేషన్ ఈ కార్యక్రమాల గురించి? ఈ కార్యక్రమంలో ఊళ్ళో పబ్లిక్ చాలా సంతోషం. ఇప్పటి వరకు రేషన్ కార్డులు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. రీసెంట్గా కూడా రేషన్ కార్డులు మా దగ్గర 75 రేషన్ కార్డులు వచ్చినాయి. చాలా మంది సంతోషపడుతున్నారు. కొత్త రేషన్ కార్డులో కూడా ఇప్పుడు లేని వాళ్ళ పేర్లు కూడా ఆమోదం అవుతున్నాయి. దీని విషయంలో బాగుంది. రెండోది ఏముందంటే ఈ సన్న బియ్యం వచ్చినాక మరీ పబ్లిక్లో కూడా చాలా ఉత్సాహం అనేది పెరిగిపోయింది. ప్రభుత్వం పైన అన్ని విధాలుగా వాళ్ళకు ప్రభుత్వం చేస్తానే నమ్మకం కూడా వచ్చేసింది. ఇంకొకటి మీ ఊళ్ళో మీరు విలేజ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇంకోటి ఇంద్రమ్మ ఇండ్లు అనేది ఒక మేనిఫెస్టోలో పెట్టారు మీరు. ఇప్పుడు అవి అమలు అవుతున్నాయి ఆ స్కీమ్ కూడా ఎట్లా ఉందని మీరు మీరు విలేజ్ అధ్యక్షులుగా మీ ఊరికి ఎన్ని ఇండ్లను తీసుకురాగలిగారు? మా దగ్గర మొత్తం టోటల్గా 33 ఇండ్లు శాంక్షన్. దాంట్లో 24 ఇండ్లు శాంక్షన్ అయినాయి. 24 ఇండ్లు కూడా కంప్లీట్గా బేస్మెంట్లు వేసినాయి, లేరులు వేసినాయి, రూప్ లెవెల్కి వచ్చేసినాయి. ఒక్క 15 సంవత్సరాలుగా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఇండ్లే తప్ప మళ్ళీ ఇంతవరకు రాలేవు. ఈసారి ఇండ్లు వచ్చిన దానికి చాలామంది కూడా ఎంత పేద రైతులు కూడా అసలు ఈసారి ఇల్లు కట్టుకొని తన కళ అనేది నెరవేర్చుకుంటున్నారు. అది ఈసారి ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే అయింది కాబట్టి మాకు చాలా సంతోషం ఉంది. పబ్లిక్ కూడా మంచి సపోర్ట్ చేస్తారు మాకు. బీఆర్ఎస్ గవర్నమెంట్లో మీ ఊరికి ఏమైనా ఇండ్లు వచ్చినాయా? ఒక్క ఇల్లు లేదు. డబుల్ బెడ్రూమ్ అనే ప్రసక్తి కూడా లేదు అసలు మా ఊళ్ళకి ఒక్కరు కూడా. వాళ్ళు ఏమంటారు బీఆర్ఎస్ నాయకులు ఏమంటారు అంటే వాళ్ళ కార్యకర్తలకి ఇచ్చుకుంటారు, వాళ్ళ ఇంట తిరిగేటోళ్ళకి ఇచ్చుకుంటారు అనే ఒక వాదన అయితే ఉందన్న. మీరు దాన్ని ఎట్లా ఖండిస్తున్నారు? ఒక్కటి నా ఊరు కాడికి నా విలేజ్ కాడికి చెప్తా నేను. 24 ఇండ్లు శాంక్షన్ వచ్చినాయంటే దాంట్లో 4 మానవులు కూడా లేరు అసలు. మేము ఈ పార్టీ ఆ పార్టీ అని ఎవరు లేకుండా కంప్లీట్గా పేదోళ్ళు ఎవరికి లేదు ఇల్లు. ఎవరు అక్కడ పూడి గుడిసెలో ఉన్నారు, పెంకుటిన్లో ఉన్నారు, అక్కడ ఏం ప్రమాదకరంలో ఉన్నారని చూసి వాళ్ళకు గుర్తించి ఇండ్లు ఇచ్చినాం మేము. మీరు అవసరం ఉంటే సర్వ్ చేసుకున్నా కూడా ఒకటే, మేము చెప్పినా కూడా ఒకటే. కాబట్టి ఆ విధంగా ఇచ్చినాం కాబట్టి మా దగ్గర కూడా పబ్లిక్ చాలా సంతోషంగా ఉన్నది దీని విషయంలో. ఇంకొకటి ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు రాబోతున్నాయి. ఒకవేళ బీసీ రిజర్వేషన్ వస్తే మీరు పోటీ చేయడానికి రెడీగా ఉన్నారు. పోటీ చేసి గెలిచిన తర్వాత ఒకవేళ ఏ కార్యక్రమాలు చేస్తారు, ఏ కార్యక్రమాల దృష్టి పెడతారు? ఫస్ట్ కార్యక్రమం ఒకటి ఏముందంటే మా దగ్గర గ్రామ పంచాయతీ కట్టి ఒక 70 ఏళ్ళు అయిపోతుంది. ఒక గ్రామ పంచాయతీ నిరూపించుకోవాలి. మన పశువులకు హాస్పిటల్ లేదు. మేము పోవాలంటే కొల్లూరు లేకపోతే నవపేట. ఆ విషయం కూడా ఎమ్మెల్యే సాబ్ దృష్టికి తీసుకుపోయినాము. ఒక పశువుల హాస్పిటల్ కావాలి మాకు. ఒకటి మహిళా మండలంలో కూర్చోవాలంటే ఇబ్బంది ఉంది వాళ్ళకు. మహిళా మండలంలోకి ఒక మహిళా మండలిలో కూర్చొని వాళ్ళు చర్చించడానికి ఒక భవనం కావాలి. ఈ భవనాల పైన 3 భవనాల పైన నేను గెలిస్తే 100% ఈ ఊరికి తీసుకొస్తానని నాకు ఖచ్చితంగా హామీ ఉంది. ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో మీరు బరిలో దిగుతారని ఊళ్ళో అయితే గ్రామ ప్రజలే చెప్తున్నారని, అది మీరు ఈ బరిలో దిగడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు? అయితే మేము ఇప్పటి వరకు ఈ 10 సంవత్సరాల నుంచి అవతల బీఆర్ఎస్ పాలన ఉన్నప్పుడు ఏ పనులు కాలే కాబట్టి ఈ మా కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చినాక ఇప్పుడు ఈ చేసే పనులను బట్టి పబ్లిక్ చాలా చురుకుగా ఈయన పని చేస్తుండు. ఏది ఉన్నా కూడా ఇప్పటి వరకు సీసీ రోడ్లు లేకుండే, కరెంట్ అక్కడక్కడనే ఉండే. కరెంటు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, సన్న బియ్యం కానీ, రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ, ఇలాంటి విషయాలు అన్నీ చూసి పబ్లిక్ కూడా ఈయన అయితే ఈ వేణుగోపాల్ అంటేనే పర్ఫెక్ట్ పని చేస్తున్నావు అని పబ్లిక్ ముందరకు వచ్చి మీరు ఉంటే బాగుంటుంది సర్పంచ్ కానీ వాళ్ళే కోరుకుంటారు. కాబట్టి వాళ్ళ కోరికతో పాటు నేను నిలబడతా, నా ఊరు కూడా నేను సపోర్ట్ చేయగలుగుతా. ఇంకొకటి మీ ఉమ్మడి మహబూబ్నగర్ నుంచి ఎమ్మెల్యే, ఈ కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలిచి ఇప్పుడు సీఎం హోదాలో ఉన్నాడు. మీరు ఎట్లా చూస్తారన్న మీ ఉమ్మడి మహబూబ్నగర్ నుంచి సీఎం వ్యక్తి కావడం? మాకు చాలా సంతోషం ఉంది. ఎందుకంటే ఒక మహబూబ్నగర్ డిస్టిక్ ఒక సీఎం మా డిస్టిక్ కాబట్టి మా డిస్టిక్ కాడిక మా కాడికి అనేది మా మహబూబ్నగర్ డిస్టిక్ వాళ్ళు చాలా గర్వపడాలి. ఒక సీఎం అంటేనా మా మహబూబ్నగర్ డిస్టిక్ వచ్చింది కాబట్టి మాకు చాలా గర్వంగా ఉంది. దాంతోపాటు మా డిస్టిక్ కూడా ఎన్ని ట్రాన్స్ఫరాలు కానీ, రైతులకు ఏంది కానీ, ఏ విషయం ఉన్నా కూడా మా సీఎం సార్ కూడా ఎంట కోతలేడు. దాంతోపాటు మా ఎమ్మెల్యే సార్ కూడా ఎంట కోతలేడు. మాకు నియోజకవర్గానికి అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుండ్రు. అన్ని విధాలుగా మంచిగా వస్తున్నాయి. మాకు ఈ విషయంలో పర్ఫెక్ట్ ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ అన్న.